హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. టాలీవుడ్లో ఈ ఏడాది 400 కోట్లతో ఇద్దరు హీరోలు భారీ ప్రయోగమే చేస్తున్నారు. 4 కోట్ల నుంచి మొదలైన పారితోషికాలు పదుల సంఖ్యలో దాటేస్తున్నాయి. వందల కోట్లలో వ్యాపారం కనుక కాస్త ఆచితూచి అడుగు వేయడం ఇప్పుడు టాలీవుడ్కి చాలా అవసరం. బాలీవుడ్ సైతం ప్రయోగాలు చేయని విధంగా ఇన్వెస్ట్మెంట్స్తో టాలీవుడ్ ఆడుతున్న ఈ డేంజరస్ గేమ్లో మనకు మనమే పోటీ అయితే మరోసారి ఎవరు బాలీవుడ్ని బీట్ చేయలేరు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదని సైరా అండ్ సాహో చిత్ర నిర్మాతలు పెద్ద ఆలోచనలో పడ్డారు. ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా ఈ ఏడాది ఆగస్టులో రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఆల్రెడీ ప్రకటించేసింది. ఇక సైరా మొన్నటి వరకు వచ్చే సంక్రాంతికి రావచ్చని టాక్ వచ్చింది. కాకపోతే రామ్ చరణ్ వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని వేసిన ప్లాన్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో సినిమా షూట్ అంతా ముగిసిపోనుందట. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ ఒక్కటే పెండింగ్ లో ఉంటాయట. కాబట్టి ఆగస్టు 15న సైరా వచ్చేయడానికి దాదాపు స్టేజ్ రెడీ అంటున్నారు సన్నిహితులు. అయితే సాహో అండ్ సైరా క్లాష్ అయితే ఎవరికి లాభం రాదు. కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ తో సిట్టింగ్ కు ప్లాన్ వేస్తుంది యూవీ టీం. వీలైనంత వరకు సైరా కాస్త పోటీ నుంచి వెనకడుగు వేస్తే ఇద్దరికి మంచిదని చరణ్ తో మంతనాలు జరపనున్నట్లు సమాచారం. సైరా సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక సాహోకి అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు. ఇప్పుడు రెండు కూడా ఆగస్టు 15న రావడానికి సిద్ధపడితే ఖచ్చితంగా ఇద్దరూ నష్టపోతారు. మరి ఈ క్లాష్ ను క్యాన్సిల్ చేయడానికి నిర్మాణ సంస్థలు ఏ విధంగా ముందుకు వెళ్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.